In a class 3 by 5 are boys, number of girls is 16. Then find the total number of students. ఒక తరగతిలో 3/5 వంతు బాలురు గలరు. బాలికల సంఖ్య 16 అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? చూడండి, ఒక తరగతిలో 3/5 వంతు బాలురు అంటుండు. ఇక్కడ 3/5 అంటుండు. 3/5 వంతు బాలురు అంటుండు. ఇక్కడ చూడండి, మనకి భిన్న రూపంలో ఇచ్చిండు. భిన్న రూపంలో ఇచ్చినప్పుడు డినామినేటర్ వాల్యూ ఏం చేస్తుందంటే ఆరంలో ఉన్న వాల్యూ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే టోటల్ మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ లవంలో ఉన్నటువంటి వాల్యూ, న్యూమరేటర్లో ఉన్న వాల్యూ ఏదైతే మెన్షన్ చేస్తుండో అది. ఇక్కడ ఏమన్నాడు? బాయ్స్ అన్నాడు. ఏమన్నాడు? బాయ్స్ అంటుండు, అంటే బాలురు అంటుండు. సో వీళ్ళు ఎవరంటే బాయ్స్. మొత్తం 5 భాగాలలో 3 భాగాలు ఎవరున్నారంటే బాయ్స్ ఉన్నారు. 3 భాగాలు బాయ్స్ ఉన్నారంటే రిమైనింగ్ ఈ 2 పార్ట్స్ ఎవరు అవుతారు అంటే గర్ల్స్ అవుతారు. రిమైనింగ్ ఎంత? 5 భాగాల్లో 3 భాగాలు బాలురు అంట. మరి మొత్తం 5 భాగాలలో 3 భాగాలు బాలురు అంటే రిమైనింగ్ 2 భాగాలు ఎవరంటే గర్ల్స్. మరి ఆ 2 భాగాల వాల్యూ ఇచ్చిండు మనకి. సో 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 16. 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 16. అయితే మనం అడిగిన మొత్తం విద్యార్థులు కాబట్టి టోటల్ ఎంత అంటే 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నట్టుండు. సో 2తోని 16 ఎన్ని టైమ్స్ పోతుందంటే 8 టైమ్స్ పోతుంది. సో 5 8s ఆర్ ఎంత అంటే 40. సో ఆన్సర్ ఎంత అంటే 40 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఫస్ట్ మెథడు. నెక్స్ట్ సెకండ్ మెథడ్లో ఎలా చేసుకోవచ్చు అంటే మనం సెకండ్ మెథడ్లో తరగతిలో బాయ్స్ ఉన్నారంట, గర్ల్స్ ఉన్నారంట. బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఇక్కడ న్యూమరేటర్లో ఏదైతే ఇచ్చిండో అది బాయ్స్. సో బాయ్స్ ఎన్ని భాగాలు అన్నాడు? 3 భాగాలు బాయ్స్ అంటుండు. మొత్తం డినామినేటర్లో ఉన్న వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుందో టోటల్ని రిప్రజెంట్ చేస్తుంది. మొత్తం 5 భాగాలలో 3 భాగాలు ఎవరంటే బాయ్స్, రిమైనింగ్ 2 భాగాలు ఎవరంటే గర్ల్స్. రిమైనింగ్ 2 భాగాలు ఎవరు? గర్ల్స్. ఈ 2 భాగాల వాల్యూ ఇచ్చిండు. 2 భాగాల వాల్యూ ఏమంటే 16. మొత్తం అంటే సో 3 + 2 ఎంత? మొత్తం టోటల్ 5 పార్ట్స్ వాల్యూ. 5 పార్ట్స్ వాల్యూ. 2 8s ఆర్ 16. 5 8s ఆర్ ఎంత అంటే 40. సో ఆన్సర్ ఎంత? 40. ఈ విధంగా 2 మెథడ్స్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఇన్ ఏ క్లాస్ 5/8 ఆర్ బాయ్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 20 more than గర్ల్స్, దెన్ ఫైండ్ ద టోటల్ స్టూడెంట్స్. ఒక తరగతిలో 5/8 వంతు మంది బాలురు గలరు. బాలుర సంఖ్య బాలికల సంఖ్య కన్నా 60 మంది ఎక్కువైనా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటుండు. మొత్తం విద్యార్థుల సంఖ్య చూడండి, బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ ఎన్ని భాగాలంట? 5 భాగాలు బాయ్స్ ఉన్నారంట. మొత్తం ఎన్ని పార్ట్స్? టోటల్ వచ్చేసి 8 భాగాలు. 8 భాగాలు 5 భాగాలు బాయ్స్ అంటే రిమైనింగ్ 3 పార్ట్స్ ఎవరంటే గర్ల్స్ అంట. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? బాయ్స్ గర్ల్స్ కంటే ఎక్కువ ఉన్నారు అంటుండు. బాయ్స్ గర్ల్స్ కంటే ఎక్కువ ఉన్నారంటే వీటి యొక్క డిఫరెన్స్. బాయ్స్ 5 భాగాలు ఉంటే గర్ల్స్ 3 భాగాలు ఉన్నారు. వీళ్ళ మధ్య డిఫరెంట్ ఏంటంటే 2 భాగాలు. ఈ 2 భాగాల వాల్యూ ఇచ్చిండు. సో ఈ 2 పార్ట్స్ వాల్యూ ఎంత ఎక్కువ అంటున్నాడు? సో 20 మెంబర్స్ ఎక్కువ అంటుండు. సో 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 20. మరి మొత్తం విద్యార్థులు అంటుండు. మొత్తం విద్యార్థులు అంటే బాయ్స్ 5 భాగాలు, గర్ల్స్ 3 భాగాలు. టోటల్గా ఎన్ని భాగాలు అంటే 8 భాగాలు. సో 8 భాగాల వాల్యూ ఎంత? సో 2 × 10 20, 8 × 10 80. సో మొత్తం ఎంత అంటే 80. సో ఆన్సర్ ఎంత? 80 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. 80 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 80 ఉండాలి. రైట్. ఇది ఇంగ్లీష్ మీడియం ప్రకారం అయితే మరి తెలుగు మీడియంలో ఎంత ఉంది? తెలుగు మీడియంలో 60 ఉంది. తెలుగు మీడియంలో ఎంత ఉంది? 60. అంటే ఇదే తెలుగు మీడియం ప్రకారం చేస్తే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 60. మరి 8 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 60 ఎన్ని టైమ్స్ పోతుంది? 30 టైమ్స్ పోతుంది. 2 × 30 అంటే 60. సో 8 × 20 అంటే 240. సో ఆన్సర్ ఎంత అంటే 240 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
సో 240 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రెండు ఆప్షన్లు ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి. సో తెలుగు మీడియం ప్రకారం అయితే 80, సో ఇంగ్లీష్ మీడియం ప్రకారం అయితే ఆన్సర్ ఏంటంటే 240. నెక్స్ట్, ఏ బాయ్ రీడ్ 3/5 ఆఫ్ ఏ బుక్ ఆన్ వన్ డే and 4/5 of the remainder on the another day. If there were 30 pages unread, how many pages did the book contain? ఒక బాలుడు పుస్తకంలో ఒక రోజు 3/5 వంతు పేజీలను చదువుతాడు. ఆ తర్వాత రోజు మిగిలిన వాటిలో 4/5 వంతు చదువుతాడు. ఇంకా 30 పేజీలు మిగిలిన పుస్తకంలోని మొత్తం పేజీలు ఎన్ని గలవు అంటుండు. ఒక బాలుడు అంటే మొదటి రోజు 3/5 వంతు చదువుతాడంట. తర్వాత రోజు మిగిలిన వాటిలో 4/5 వంతు చదువుతాడు. ఇంకా మిగిలిన పేజీలు ఎంత అంటే 30 పేజీలు అయితే ఆ పుస్తకంలో మొత్తం పేజీలు ఎంత అంటుండు. మొదటి రోజునంట 3/5 వంతు చదువుతాడంట. మొదటి రోజు ఎంత? 3/5 వంతు. నెక్స్ట్ ఆ తర్వాత రోజు ఎంత చదువుతాడంట? మిగిలిన వాటిలో 4/5 వంతు చదువుతాడు. మిగిలిన వాటిలో 4/5 వంతు చదువుతాడంట. ఇక ఫైనల్గా రిమైనింగ్ 2 రోజులు చదివిన తర్వాత మిగిలిన పేజీలు ఎంత అంటే 30 పేజీలు మిగిలినాయి. రిమైనింగ్ 2 రోజులు చదివిన తర్వాత మిగిలిన పేజీలు ఎంత అంట 30 అయితే మొత్తం ఎన్ని పేజీలు అంటుండవు. ఇక్కడ చూడండి, డినామినేటర్ వాల్యూ మనకి ఎప్పుడు కూడా ఏం చేస్తారని చెప్పుకుంటున్నాం, మనం టోటల్ని రిప్రజెంట్ చేస్తానని చెబుతున్నాం. ఇక్కడ 5 అని ఉంది. నేను టోటల్ ఏమనుకుందా అంటే 5 యొక్క మల్టిపుల్స్ తీసుకుందారి. టోటల్ ఏమనుకుందారంటే 50 అనుకుందారి. టోటల్ ఏమనుకుందారి 50 అనుకుందారి. సో రైట్, మొదటి రోజు ఎన్ని చదువుతాడు చూద్దాం. 50లో ఫస్ట్ రోజు ఎన్ని చదువుతుండు? 3/5 వంతు చదివిండు. మొదటి రోజు 3/5 వంతు. సో 5 1s are 5 10s are, సో 10 3s are ఎంత అంటే 30 చదివిండు. మొదటి రోజు 30 అయిపోయినాయి. ఇక రెండవ రోజు మిగిలిన వాటిలో 4/5 వంతు. రెండవ రోజు అంట ఈ మిగిలిన ఎన్ని పేజీలు ఉన్నాయి? 20 పేజీలు. దీంట్లో 4/5 వంతు చదువుతాడంట. 4/5 వంతు రెండవ రోజు. 5 1s are 5 4s are, సో 4 4s are ఎంత అంటే 16. 4 4s are ఎంత? 16. ఈ మొదటి రోజు 30 పేజీలు చదివిండు. రెండవ రోజు 16 పేజీలు చదివిండు. మొత్తం టోటల్గా 2 డేస్లో ఎన్ని చదివిండంటే టోటల్గా 2 డేస్లో 30 + 16 46 పేజెస్ చదివిండు. 46 పేజెస్ చదివిండు. ఇంకా రిమైనింగ్ మనం ఎన్ని పేజీలు అనుకుంటున్నాం? టోటల్గా 50 అనుకుంటున్నాం. రిమైనింగ్ ఎంత అంటే 50 - 46, సో రిమైనింగ్ ఎంత అంటే 4. ఈ 4 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు. ఇప్పుడు మనకి ఈ 4 పార్ట్స్ వాల్యూ ఏమంటుండు? 30 అంటుండు. సో 4 పార్ట్స్ వాల్యూ 30 అయితే 4 పార్ట్స్ వాల్యూ 30 అయితే మొత్తం ఎన్ని పార్ట్స్? బుక్లో 50 కదా. ఈ 50 పార్ట్స్ వాల్యూ హౌ మచ్ అని అర్థం. 50 పార్ట్స్ వాల్యూ హౌ మచ్. సో 50 × 30, 50 × 30/4. 2 2s are 2 15s are. నెక్స్ట్ 2 1s are 2 25s are. సో 25 × 15, 15 × 20 అంటే 300, 15 × 5 అంటే 75. సో 375. టోటల్ పేజెస్ ఏంటంటే 375 is the correct answer. So answer none of this is the correct answer. If 1/8 of pencil is black, 1/2 of remaining is white, and the remaining 3.5 cm is blue, find the total length of the pencil. ఒక పెన్సిల్లో 1/8 భాగం నలుపు, మిగిలిన దాంట్లో 1/2 భాగం తెలుపు, 3.5 సెంటీమీటర్ల శేష భాగం నీలంగా ఉన్నాయి. అయినా పెన్సిల్ మొత్తం పొడవు ఎంత? పెన్సిల్ మొత్తం పొడవు ఎంత? ఇక్కడ చూడండి, మనకి 1/8 అంటుండు, 1/2 అంటుండు. 1/2 భిన్న రూపంలో ఇచ్చిండు. మరి టోటల్ వాల్యూ ఎప్పుడైనా భిన్న రూపంలో ఇచ్చినప్పుడు టోటల్ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ ఆరం విలువ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. సేమ్ ఉంటే వాటి యొక్క మల్టిపుల్ తీసుకుంటే సరిపోతుంది. మల్టిపుల్ కానీ అదే నెంబర్ తీసుకున్నా వస్తుంది సేమ్ ఉంటే. ఒకవేళ సేమ్ లేకపోతే వాటి యొక్క కాసాగు తీసుకోవాలి, వాటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. మరి ఎల్సిఎం
ఎల్సిఎం ఆఫ్ 2, 8. 2 8ల కాసాగు తీసుకుంటే ఎంత అంటే 8. 2 8ల కాసాగు ఎంత 8. సో దీని యొక్క టోటల్ లెంత్ ఎంత అంటే ఆ పెన్సిల్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 8 భాగాలు. సో ఈ 8 భాగాల్లో ఏమన్నాడు, బ్లాక్ కలర్ ఎంత అంటుండు, 1/8 అంటుండు. సో బ్లాక్ కలర్ ఎంత ఉందంటే బ్లాక్ కలర్ వచ్చేసి 8 ఇంటూ ఇందులో 1/8 వంతు, 1/8 వంతు అంటే 8కి 8 క్యాన్సిల్ అయితే ఒక భాగము బ్లాక్ ఉంది, ఒక భాగం ఏముంది, బ్లాక్ ఉంది. నెక్స్ట్గా రిమైనింగ్ మిగిలిన వాటిలో 1/2 ఆఫ్ రిమైనింగ్ వైట్ అంటుండు. సో మరి వైట్ కలరు, తెలుపు కలర్ ఎంత ఉందంటే మిగిలిన దాంట్లో సగం అంటుండు. మిగిలిన దాంట్లో సగం అంటే మిగిలింది ఎంత, 7. ఎందుకు మొత్తం 8 భాగాల్లో ఒక భాగం నలుపు కలర్ పోయింది, బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయిందంటే రిమైనింగ్ ఎంత, 7. దీంట్లో హాఫ్, 7లో హాఫ్ అంటే 3.5. సో 3/5, 3/4, 5 పార్ట్స్ ఏముందంటే వైట్ కలర్ ఉంది. చూడండి ఇక 3/5 అంటే రిమైనింగ్ ఏముందంట, ఆ రిమైనింగే బ్లూ కలర్ అంటుండు. ఆ రిమైనింగ్ ఏమంటుండు, బ్లూ కలర్ అంటుండు. సో బ్లూ కలర్ ఎంత ఉందంటే, సో బ్లూ కలరు 3.5 పార్ట్స్ ఉంది. ఈ 3.5 అంటే 3.5 కదా, దాని వాల్యూ ఇచ్చిండు ఆల్రెడీ 3.5 సెంటీమీటర్స్ అంటుండు. 3.5 సెంటీమీటర్, 3.5కి 3.5 సెంటీమీటరు. అయితే మొత్తం అడిగిండు, మొత్తం ఎన్ని భాగాలు మనకి, 8 భాగాలు. సో 8 భాగాలంటే 8 సెంటీమీటర్లు. 8 భాగాలంటే ఎంత, 8 సెంటీమీటర్స్. నెక్స్ట్, a man spends 2/5 of his salary on his house rent, 3/10 of his salary on food, and 1/8 of salary on convenience. If he has rupees 1400 left with him, find his expenditure on food. ఒక వ్యక్తి తన ఆదాయంలో 2/5 వంతు ఇంటి అద్దె కొరకు, 3/10 వంతు ఆహారం కొరకు మరియు 1/8 వంతును ఇతర ఖర్చులకు ఖర్చు చేయగా ఇంకను అతని వద్ద 1400 ఉన్నచో ఆహారం కొరకు ఎంత ఖర్చు చేశాడు అంటుండు. ఇటువంటి ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ 2/5 ఇచ్చిండు, 3/10 ఇచ్చిండు. నెక్స్ట్ రిమైనింగ్ ఫ్రాక్షన్ ఎంత, 1/8 ఇచ్చిండు, 1/8. ఇప్పుడు టోటల్ కనుక్కుందారి, మొత్తం కనుక్కుందారి. టోటల్ వాల్యూ ఏం చెప్పుకున్నాం, వీటి యొక్క కాసాగు ఎల్సిఎం ఆఫ్ 8, 5, 10. వీటికి ఎల్సిఎం చూసినట్టు మనకి ఎంత వస్తుందంటే 40 వస్తుంది. వీటికి ఎల్సిఎం ఎంత వస్తుంది, 40. అంటే టోటల్ అతని యొక్క ఇన్కమ్ ఎంత అంటే 40. ఇప్పుడు ఏమేం చేస్తుండు, శాలరీకి హౌస్ రెంట్ ఖర్చు చేస్తుండు. నెక్స్ట్ ఏం చేస్తుండు, ఫుడ్ కొరకు ఖర్చు చేస్తుండు, ఫుడ్. నెక్స్ట్ కన్వీనియన్స్కి ఖర్చు చేస్తుండు, కన్వీనియన్స్. ఇంకా రిమైనింగ్ ఉంది ఆయన దగ్గర, ఫైనల్గా రిమైనింగ్. చూడండి, హౌస్ రెంట్కి ఎంత ఖర్చు చేస్తుండు, 2/5. అంటే 40లో 2/5. సో 40 ఇంటూ 2/5 అంటే 5 1s are 5 8s are 8 2s are ఎంత అంటే 16 ఖర్చు చేస్తుండు. ఎంత, సో హౌస్ రెంట్కు 16 ఖర్చు చేసిండు. హౌస్ రెంట్కి ఎంత ఖర్చు చేసిండు, 2/5 ఆఫ్ హిస్ శాలరీ హౌస్ రెంట్. నెక్స్ట్ చూడండి, 3/10 ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్. 3/10 ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్. దీంట్లో 3/10. సో 3/10 ఇంటూ 40. 0 క్యాన్సిల్ అయితే 3 4s are ఎంత అంటే 12. సో ఫుడ్ కొరకు ఎంత ఖర్చు చేస్తుందంటే 12 ఖర్చు చేస్తుండు. ఫుడ్ కోసం ఎంత ఖర్చు చేస్తుండు, 12 పార్ట్స్ ఖర్చు చేస్తుండు. నెక్స్ట్ 1/8 ఆఫ్ హిస్ శాలరీ ఆన్ కన్వీనియన్స్. 1/8 ఆఫ్ హిస్ శాలరీ ఇస్ ఆన్ కన్వీనియంట్. సో ఈ 40లో 1/8 అంట. సో 40 ఇంటూ 1/8 అంటే 8 1s are 8 5s are 5 పార్ట్స్ ఇతరుల కోసం ఖర్చు చేస్తుండు, 5. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది చూడండి, టోటల్ రిమైనింగ్ 16 + 12. 16 + 12 అంటే 28. 28 + 5 అంటే 33. సో రిమైనింగ్ ఎంత ఉందంటే 7 పార్ట్స్ ఉంది.
రిమైనింగ్ ఎంత ఉంది 7 పార్ట్స్. సో ఈ 7 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు మనకి 1400 అంటుండు. సో 7 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 1400. మన అడిగింది ఏమడిగిండు, ఆహారం కొరకు ఖర్చు ఎంత ఖర్చు చేసిండు అంటుండు. మొత్తం అడగట్లేదు ఇక్కడ. ఫైండ్ ఇస్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ అంటుండు. ఫైండ్ ఇస్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ అంటుండు. ఫుడ్కి ఎంత ఉంది 12 పార్ట్స్ ఉంది. సో 12 పార్ట్స్. ఇప్పుడు చూడండి 7 into 200 1400, 12 into 200 దట్ ఈజ్ ఈక్వల్ టు 2400. సో ఫుడ్ కోసం ఎంత ఖర్చు చేస్తుందంటే 2400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2400. A student was asked to find the value of 3/8 of the sum of money. The student made a mistake by dividing the sum of by 3/8 and thus get answer is which exceeds the correct answer by 55. The correct answer was కొంత మొత్తంలో 3/8 వంతు కనుక్కోమని ప్రశ్న ఇస్తే ఒక విద్యార్థి 3/8తో భాగించగా సరైన జవాబుకు 55 ఎక్కువ వచ్చింది. అయినా సరైన జవాబు ఎంత? చూడండి, ఒక విద్యార్థిని ఏమంటుండు, ఇచ్చిన మొత్తంలో 3/8 వంతు కనుక్కోమంటే అతను 3/8తో భాగించిండంట. భాగిస్తే దీనికి సరైన సమాధానం కంటే ఎంత ఎక్కువ వచ్చిందంటే 55 ఎక్కువ వచ్చింది. అయినా కరెక్ట్ సమాధానం ఎంత అంటుండు. ఇక్కడ చూడండి, మనకి 3/8 అన్నాడు కదా. సో దీన్ని ఏం చేద్దారంటే ఇది స్క్వేర్ చేసి డిఫరెన్స్ చేసి చూద్దాం. 8 స్క్వేర్ అంటే 64. సో 3 స్క్వేర్ అంటే 9. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత వస్తుంది 55 వస్తుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది 55 వస్తుంది. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 55 వస్తుంది కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. అంటే సో 3 into 8 అంటే 24. ఇది ఆన్సర్ కాదు, ఇది నెంబరు. ఈ నెంబర్ని ఏం చేయాలి, ఇప్పుడు 3/8తోని మల్టిప్లై చేయాలి. అంటే 24 into 3/8. సో 8 1s are 8 3s are 3 3s are ఎంత అంటే 9. సో ఆన్సర్ ఎంత అంటే 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.